యా ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. యా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈరోజు లైవ్ మనం ముందుగానే తీసుకున్నాం. ఓకే, సో ఎందుకంటే వోలటాలిటీ మార్కెట్లో లైవ్ని ఎలా హ్యాండిల్ చేయాలని సతమతం అవుతూ ఉంటారు కాబట్టి సో దానికోసం యా హెల్త్ ఓకేనండి. మేబీ దిస్ వీక్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఆపరేషన్. ఓకే యా ఓకే. సో ఇక్కడ చూడండి క్లియర్ కట్గా నేను అందుకే ఈరోజు ఆప్షన్ బయింగ్ కంటే ఆప్షన్ సెల్లింగ్ స్ట్రైక్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు 49,800 సిఈ ఇవ్వడం జరిగింది. 250కి సెల్ చేయమని చెప్పాను. 280 ప్లస్ అంటే పైన క్లోజ్ అయితేనే ఎగ్జిట్ అవ్వమన్నా, లేకపోతే లేదు. సో ప్రస్తుతానికి అయితే ఎటువంటి క్లోజింగ్ లేదు. ప్రస్తుతానికి అది లో ఆల్మోస్ట్ ఆల్ 40 పాయింట్స్ మైనస్ అంటే ప్రాఫిట్లోకి అయితే వచ్చాము. మళ్ళీ స్టిల్ కాస్ట్ వచ్చి లాస్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రాఫిట్లోనే నడుస్తుంది. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో సెల్లర్గా ఉన్నాము కాబట్టి స్టిల్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. మీ అందరూ చెప్పాల్సిన విషయం ఏంటంటే స్టిల్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. ఓకేనా? సో అలా కాకోకుండా ఓకేనా, అలా కాకోకుండా సో యా సాయి కుమార్ గారు ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ అయిపోయింది, అప్లోడ్ చేయించేస్తాను. సో ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే సో సెల్లింగ్ అందరూ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాపిటల్ ఉండదు కాబట్టి సో దానికోసమే బయ్యర్కి ఇలాంటి మార్కెట్లో ఏం చేయొచ్చు అన్న మైండ్ సెట్కి రావడానికి నేను లైవ్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనలో మన మాట అందరూ చెప్పాలి. మార్కెట్ సిఈ సైడ్ ఉండబోతుందా, పిఈ సైడ్ ఉండబోతుందా? మీ మీ అనాలిసిస్ ప్రకారంగా మార్కెట్ సి సైడ్ ఉండబోతుందా, పి సైడ్ ఉండబోతుందా? ఓన్గా చెప్పాలి. ఒక్కొక్కరు త్వరగా మెసేజ్ డ్రాప్ చేయాలి. పి సైడ్ సిసి పి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు చూసిన దాంట్లో అన్ని పీలు ఉన్నాయి, ఒక 3-4 సీలు తప్ప. అందరు చార్ట్ చూడలేరు. యాస్ నేనే, ఎందుకంటే మీకు స్క్రీన్ మీద ఇబ్బంది కాకూడదని పెట్టాను. నేనే మీకు స్క్రీన్ మీద ఇబ్బంది కాకూడదని పెట్టలేదు. ఓకేనా? ఓకే, లెట్స్ రాక్ ఇట్. సో యా పి సైడ్ ఓకే. పి సైడ్ అని మనం అనుకుంటే ఇప్పుడు మనకి ఉన్న ప్రాబబిలిటీ ఏంటి అంటే సింపుల్ సినారో ట్రెండ్ లైన్ ప్రాబబిలిటీ ఎటువైపు ఉంది చూడాలి. ఓకేనా? ట్రెండ్ లైన్ ప్రాబబిలిటీ ఎటువైపు ఉంది చూడాలి. యా ఇది ఒక ట్రెండ్ లైన్ అనుకోవచ్చా? యా మీరు చూడొచ్చు సార్, మార్నింగ్ నుంచి నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, సెల్లింగ్ జస్ట్ 30 క్వాంటిటీతోనే 2,000-3,000 ప్రాఫిట్లు. ఓకేనా? మనము హోల్డ్ చేస్తున్నామంటే ఎంత కాన్ఫిడెంట్గా హోల్డ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక రెడ్ కలర్ క్యాండిల్ని బ్రేక్ అయినప్పుడు మన టార్గెట్ క్లియర్ కట్గా ఇక్కడ వరకు పెట్టాం. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ని బ్రేక్అవుట్ అయితే జరిగింది, ట్రెండ్ లైన్ విత్ గ్రీన్ కలర్ క్యాండిల్. సో రిస్క్ వాళ్ళు ఏం చేయొచ్చు, రిస్క్ ఉంటుంది. నేను షార్ట్ చేస్తాను, ఒక నిమిషం, వెరీ షార్ట్. అదే షార్ట్ రిస్క్ వాళ్ళు ఏం చేయొచ్చు, ఒక డేలో ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో సెల్లర్స్ నేను చెప్పాను కదా, ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. నేను ఇచ్చిన స్ట్రైక్ ఏదైతే ఉందో హోల్డ్ చేయండి, భయపడొద్దు. యా సెల్లర్స్కి 50 పాయింట్స్ ప్లస్ వచ్చాయి చూడాలి. సెల్లర్స్కి 50 పాయింట్స్. సో నేను 250 ఇచ్చాను, ప్రజెంట్ 198 నడుస్తుంది. ఇప్పుడు ట్రయల్ చేయండి. ఇక్కడ చూడండి, నేను హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యాను సార్. సెల్లర్కి గ్రూప్లో కూడా మెసేజ్ డ్రాప్ చేస్తాను. సో నేను రాగానే మార్కెట్లో మూమెంట్ రావడం ఇది ఒక మంచి ఏమంటారు ఆనందకరమైన విషయం. ఓకేనా? సో ప్రాక్టీస్ లైవ్లో నేను గ్రూప్లో మెసేజ్ డ్రాప్ చేస్తాను. సో మనం తొందరపడాల్సిన పని లేదు. ఓకేనా? సరే, హై అంటిల్ సమ్ కరెక్షన్ హ్యాపెన్ 48 వరకు సార్ మై వ్యూ. యా 48,200 వరకు మై వ్యూ. యా మేబీ సార్ సందీప్ గారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. సో వ్యూ మనం క్లియర్ కట్గా చేయడంలో తప్పే లేదు. ఓకేనా? సో క్లియర్ కట్గా ఎవరండి, నేను
250 నుంచి 190 ఆల్మోస్ట్ 60 పాయింట్స్ సెల్లింగ్లో వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ 60 పాయింట్స్ సెల్లింగ్లో రావడం జరిగింది. ఇప్పుడే మీ కళ్ళ ముందరే ఇది కూడా చూడొచ్చు. ఇది మీ కళ్ళ ముందర ఫస్ట్ టార్గెట్ ఇదండి. సో ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే దిస్ ఈస్ యువర్ ఫస్ట్ టార్గెట్, రైట్? ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ పెరుగుతుంది. ఎక్కడ నుంచి మళ్ళీ ప్రాబబిలిటీ చూపించిందో ఇక్కడ వరకు సెకండ్ టార్గెట్ పెరుగుతుంది. సార్ 1667 గ్రీన్ రమేష్ గారు, కంగ్రాచులేషన్. సార్ నరసమ్మ గురుజీ నమస్తే, మీరు ఇచ్చిన ఫ్లో స్ట్రాటజీతో 4800 ప్రాఫిట్ తీశాను. యా కంగ్రాచులేషన్. నిఫ్టీ బ్రేక్ స్ట్రాటజీ కూడా చేస్తాను సార్. నిఫ్టీ బ్రేక్ స్ట్రాటజీ కూడా నేను చేస్తాను, మీరు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? బుక్డ్ 39 పాయింట్స్ విత్ 1 లాట్ 1 minute విత్ ఇన్ 1 minute. యా, సో నేను లైవ్లో ఉంటే మీ అందరికీ హ్యాపీ. ముఖ్యంగా 4, 5, 6 బ్యాచ్ వాళ్ళకి నేను మాట ఇచ్చాను. ఓకేనా? ఐఎమ్ ఇయర్ యూడిటీ ఇయర్ స్ట్రాటజీతో లాస్ అయ్యింది సార్. ఎక్కడ, ఎటువంటి పరిస్థితుల్లో? ఓకేనా? ఎటువంటి పరిస్థితుల్లో? 450 ప్రాఫిట్, 937 ప్రాఫిట్. యా సూపర్. 5000 ప్రాఫిట్. సార్ నేను అబద్ధాలు చెప్పట్లేదు, ఒకసారి మీ స్క్రీన్ మీద చూడొచ్చు, రికార్డ్ చేసే వాళ్ళకి చూడొచ్చు. మనం దాచిపెట్టేది ఏం సార్? 5000 ప్రాఫిట్, 937, 450. నేను లాస్ కూడా చెప్తున్నాను, లాస్ కూడా చెప్తున్నాను. ఐఎమ్ ఇయర్ యూడిటీ లాస్ అన్నీ అర్థమవుతుందా? మనం ఏది మభ్య పెట్టాం, మనం మభ్య పెట్టి ఒకరిని మభ్య పెట్టాల్సిన పని మనం అంతకన్నా లేదు. ఓకేనా? ఐఎమ్ గ్రీన్ 3000 ప్రాఫిట్. యా వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి, మనం ఓవరాల్గా డైలీ సెల్లింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, సార్ ఈ రోజు నుంచి చెప్పాను కదా 1వ తారీఖు నుంచి సెల్లింగ్ చేస్తానని. ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ 50 పాయింట్స్తో 60 పాయింట్స్తో క్లోజ్ చేసాం. 60 పాయింట్స్ బుక్ చేసాం సెల్లింగ్లో. డైలీ 60 నుంచి 150 పాయింట్స్ వరకు సెల్లింగ్లో బుక్ చేయడం జరుగుతుంది. సెల్లింగ్లో ఓకేనా? సెల్లింగ్ స్ట్రాటజీ డైలీ ఒకటి ఇస్తాను, 60 నుంచి 100 పాయింట్స్. సో ఎంత క్లియర్ కట్గా ఇస్తానంటే మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు సార్. ఇక్కడ చూడండి, మనం క్లియర్ కట్గా సెల్ 250 అండ్ వెయిట్ అప్ టు మై ఎగ్జిట్. నేను ఎగ్జిట్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్పాను. హోల్డ్, డోంట్ ప్యానిక్, భయపడొద్దు, హోల్డ్ చేయండి అని క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ సెల్లింగ్ క్లోజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, భయపడొద్దు. 280 అబౌవ్ క్లోజ్ అవ్వాలన్న, జస్ట్ లైట్ క్లోజ్ అయింది, దానికి హోల్డ్ చేయమన్నాం. సో తర్వాత ఇమ్మీడియట్గా ఎక్కడ ప్యానిక్ అవుతారని చెప్పాం. ఇక్కడ లైవ్లోనే -60తో బుక్ అండ్ ట్రైల్. సో ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ ఓవర్. ఇంత పర్ఫెక్ట్గా, ఇంత అక్యురేట్గా, ఇంత కాన్ఫిడెంట్గా సో నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాం. సో ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ట్రేడింగ్ ఉండాలి. సార్ 5500 ప్రాఫిట్, ఐఎమ్ ఇన్ గ్రీన్, థ్యాంక్స్. 200 ప్రాఫిట్ యోహన్, కంగ్రాచులేషన్ సార్. ఇన్ సెల్లింగ్ 200 ప్రాఫిట్. చూడండి సార్, చూడండి, సెల్లర్స్కి పండగ. సెల్లర్స్కి కావాల్సింది ఏంటి సార్? మంత్లీ ₹1,00,000 కావాలనుకుంటే ₹1,00,000 క్యాపిటల్తో ₹1,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. అంత కాన్ఫిడెంట్గా చేయొచ్చు. బట్ సెల్లింగ్కి మనకి తెలియాల్సిన కొన్ని డైరెక్షన్స్ ఉంటే నేను ఇస్తాను. కూర్చోండి. ఇన్ సెల్లింగ్ 200 ప్రాఫిట్. అర్థమవుతుంది రాజా? సెల్లింగ్ 1 lakh అబౌవ్ ఉన్న వాళ్ళు చేయండి. ఓకేనా? 1 lakh అబౌవ్ ఉన్న వాళ్ళు చేయాలి. సో యా, సో ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయింది డేలో వరకు. ఓకేనా? సో డేలో ఏదైతే అనుకున్నా అయిపోయింది. సెల్లింగ్ గురించి కొన్ని విషయాలు చెప్తారు, ఎందుకంటే రేపు నుంచి మీరు తీసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ అవ్వకూడదు కాబట్టి. సార్ సెల్లింగ్ ఏంటంటే 250కి సెల్ చేయండి అని నేను అనుకోండి, ఒక ₹2 అటు ఇటు ఉన్నా పర్వాలేదు, ఒక ₹1 or ₹2 అటు ఇటు ఉన్నా పర్వాలేదు, అంటే పైకే ఉండాలి. అంటే 255, 250 ప్లస్లోనే మైనస్లోకి వద్దు. అంటే 250 ప్లస్ ఎంతైనా కానీ మీరు ప్రైస్ వచ్చినప్పుడు సెల్ చేయండి. సెల్ చేసిన తర్వాత నేను ఒక ప్రైస్ మెన్షన్ చేస్తాను. ఆ ప్రైస్ పైన క్యాండిల్ నీట్గా, అంటే ఒక 2-3 పాయింట్స్ అబౌవ్, అంటే విత్ బఫర్తో క్లోజ్ అవ్వాలి. విత్ బఫర్తో క్లోజ్ అయితేనే ఎగ్జిట్ అవ్వాలి, లేకపోతే నో ఎగ్జిట్. సో వెయిట్ ఫర్ మై టార్గెట్. టార్గెట్ ఏంటుందంటే మినిమం 60 పాయింట్స్ నుంచి 150 పాయింట్స్ వరకు డైలీ ఇవ్వడం జరుగుతుంది. పాయింట్స్ క్యాప్చరింగ్ అంటే 60 పాయింట్ల నుంచి 150 పాయింట్ల వరకు సెల్లింగ్లో క్యాప్చర్ చేయొచ్చు. మీరు విత్ 1 లాట్తో చేసినా కూడా 15 6 5 30 90 అంటే దగ్గర ₹1000 ఈజీగా ప్రాఫిట్ వస్తుంది. ₹1000 అంటే 1% రిటర్న్ పర్ డే, మంత్లీ 30% రిటర్న్ ఈజీగా. సెల్లింగ్ వితౌట్ రిస్క్. సో మినిమం అంటే ఇది. సో మనం 160-170 పాయింట్స్ కూడా క్యాప్చర్ చేసే రోజులు చాలా ఉంటాయి. సో అలాంటప్పుడు సో మనకి 50% ఈజీగా వస్తుంది రిటర్న్.
50% అంటే ₹1,00,000 క్యాపిటల్కి ₹50,000 వరకు రిటర్న్స్ రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. బట్ సెల్లింగ్ అనేది కొంచెం క్యాపిటల్తో కూడినది కాబట్టి సో భయపడే వాళ్ళు ఉంటారు. బీటీఎస్టీ కూడా సెల్లింగ్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు సెల్లింగే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీటీఎస్టీ సిఎన్ నేను ఇచ్చాను అనుకోండి, మీరు పిఈని సెల్ చేయాలి సెల్లర్స్. బీటీఎస్టీ పిఈ ఇచ్చాను అనుకోండి, మీరు సిఈని సెల్ చేయాలి ఆపోజిట్ సెల్లర్స్, నథింగ్ బట్. కానీ ఇక్కడ ఇంకో విషయము, నేను సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 260 ఎంట్రీ ఇచ్చినప్పుడు సెల్లర్స్ సెల్ చేయొచ్చు, కానీ బయర్స్ ఆపోజిట్గా ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే డీకే వల్ల సెల్లర్ ప్రాఫిట్లో ఉంటారు కానీ బయర్ ప్రాఫిట్లో ఉండడు. డీకే ఎక్కడ ఉంటే అక్కడ మేము సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ట్రేడ్ ఇస్తాను డైలీ. ఈరోజు నుంచి సెల్లింగ్ ప్యాటర్న్లో ఇస్తాను. ఈరోజు మీరు కళ్ళ ముందర చూశారు కదా, 4,000 ప్రాఫిట్ సెల్లింగ్తో. నేను 60 క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి 4,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, 4,000 ప్రాఫిట్ బుక్ చేయించాను. సో స్టిల్ హాఫ్ క్వాంటిటీ హోల్డింగ్, హాఫ్ క్వాంటిటీ కాస్ట్ టు కాస్ట్, హాఫ్ క్వాంటిటీ కాస్ట్ టు కాస్ట్ అనేది ఏముంటుంది సార్, సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిట్కా చెప్తా చూడండి, అందరిలో నేను దాచిపెట్టేది ఏం లేదు. సో ఇది స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ మనకి ఏ క్యాండిల్ అయితే నడుస్తుందో ఆ క్యాండిల్కి ముందున్న స్వింగ్, ఆ స్వింగ్ పైన క్యాండిల్ క్లోజ్ కానంత వరకు భయపడాల్సి పని లేదు. స్టాక్ ఆప్షన్స్ కూడా ఇస్తాను సార్ ఈరోజు నుంచే. కొంచెం హెల్త్ ఉన్నాను బట్ అయినా కానీ ఇస్తాను. బయర్స్ కూడా చెప్తాను సార్, బయర్స్కి ఇప్పుడు నేను అందుకే లైవ్కి వచ్చాను. నేను లైవ్కి రావడానికి కారణం బయర్స్ కోసమే, అందుకే నేను ఇమ్మీడియట్గా మెన్షన్ చేశాను ఇక్కడ. నేను లైవ్కి రావడానికి బయర్స్ ఎక్కడ ట్రాప్ అవుతారు. ఇప్పుడు సెల్లర్కి ఇదంతా పండగే, ఇదంతా సెల్లర్కి ఇప్పుడు ఎవరైతే సెల్లర్కి చేశారో వాళ్ళకి ప్రాఫిట్, బట్ బయర్కి రాదు కదా, దానికోసమే లైవ్కి వచ్చాను ఇమ్మీడియట్గా. అదేమో కానీ నేను ఎప్పుడైతే లైవ్కి వస్తానో అప్పుడే మూమెంట్ ఉంటుంది. ఎనీవే ఇప్పుడు పి నేను క్లియర్ కట్గా 160 170 ఎంట్రీ పాయింట్ ఇచ్చాను. అది ఆల్మోస్ట్ 180 వరకు వచ్చి వెళ్ళిపోతుంది. సార్ సెల్లింగ్కి క్యాపిటల్ ఎంత కావాలి? 1 lakh మినిమం సార్. 1 lakh ఫర్ 1 lot అంటే ఇంకా 97 98 వస్తుంది. బట్ ఓకే, సో ఇది టార్గెట్ పెట్టుకోండి సార్, ఇది టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా, పీఈలో ప్రీమియం బ్రహ్మాండంగా వస్తుంది. మినిమం 30 పాయింట్లు బుక్ చేసుకోవచ్చు మీరు. క్రాంతి సార్ అంటే కుర్చీ మర్త పెట్టడమే. థ్యాంక్ యూ సార్. మినిమం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. చూడండి డైరెక్షన్ చూడండి క్లియర్ కట్గా. సో 30 పాయింట్లు ఈజీగా వస్తున్నాయి సార్. 260 నుంచి 360 100 పాయింట్స్, ఒకటే క్యాండిల్లో 100 పాయింట్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ కట్గా, ఒకటే పాయింట్లో ఒకటే క్యాండిల్లో. ఇక్కడ చూడండి 250 నుంచి 350 100 పాయింట్స్. మీకు కావాల్సింది 30 పాయింట్లు మిత్రమా, మనకు కావాల్సింది 30 ప్లేస్. జస్ట్ 40 పాయింట్స్ బుక్. సూపర్ ప్రసాద్ గారు, కంగ్రాచులేషన్. సింపుల్ సార్, బుక్ చేసుకోండి. 40-50 పాయింట్లు విత్ ఇన్ సెకండ్స్ వస్తాయి. ఎందుకు హోల్డ్ చేయాలి? హ్యాపీగా బుక్ చేసుకోవాలి. భయపడకూడదు. మనము మార్కెట్లో ఉండే ప్రతిదీ మనం తినాలన్నది ఏం లేదు. మనకి కడుపుకి ఎంత కడుపు నిండుతుందో అంత మాత్రం విక్కుంటే చాలు. సార్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇచ్చిన ట్రేడ్ ట్రైలింగ్ చేయండి. ఇప్పుడు మీరు ట్రైలింగ్ అంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఎన్ని పాయింట్స్ బుక్ చేస్తున్నాం? సో నాతో పాటు బుక్ చేస్తున్న వాళ్ళు సెల్లింగ్ వాళ్ళు ఇప్పటికీ సెల్లింగ్ 80 పాయింట్స్ ఇచ్చింది. ఓకేనా, -80 మనం ఇచ్చిన ఎంటర్ప్రైజ్ దగ్గర నుంచి 80 పాయింట్స్. ట్రయల్ చేయండి, 100 పాయింట్స్ బుక్ చేసుకోవాలి. శ్యామ్ గారు 50 పాయింట్స్ బుక్. సూపర్. Any doubts? $70 పాయింట్స్ బుక్ అయిన పీ ట్రేడ్ సార్. పవన్ గారు సూపర్. అంబటి గారు 80 పాయింట్స్. శేఖర్ గారు 35 పాయింట్స్. అగైన్ బుక్ 20 పాయింట్స్ విత్ 26 సెకండ్స్. కొమ్మన్న సూపర్ సార్. నేను అబద్ధాలు చెప్పట్లేదు. ఎవరైనా లైవ్లో యూట్యూబ్లో చూస్తున్నారు చూడొచ్చు. మనం అబద్ధాలు చెప్పాల్సిన పని మనకు అంతకన్నా లేదు. నేను అబద్ధాలు చెప్పి మభ్య పెట్టాలి అనుకుంటే నేను వేరే లెవెల్లో ప్రమోషన్ చేసుకునే వాళ్ళు యూట్యూబ్ని. మనకు అంతకన్నా అవసరం లేదు. చూడండి 3250 ప్రాఫిట్.
అగైన్ 20 పాయింట్స్ బుక్, 30 పాయింట్స్ బుక్, 70 పాయింట్స్ బుక్, 80 పాయింట్స్ బుక్, 50 పాయింట్స్ బుక్, 40 పాయింట్స్ బుక్. అర్థమవుతుందా రాజా? ప్రతిరోజు ప్రూవ్ చేయాల్సిన పని లేదు యూటీటీకి. ఇప్పుడు ఎంట్రీ అవ్వద్దు సార్. కవర్డ్ -52K టు -15K, ఆల్మోస్ట్ ఆల్ 40,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశారు అర్జున్ గారు. కంగ్రాచులేషన్. 40,000 రూపాయలు బుక్ చేశారు. 70 పాయింట్స్ బుక్లు చూడొచ్చు. ఇదే చూడండి, -52K టు -15K, ఆల్మోస్ట్ ఆల్ 40K, ఆల్మోస్ట్ ఆల్ 40,000 ప్రాఫిట్. మా క్రాంతి సార్ చెప్తే చేస్తారంతే. 2,800 విత్ 2 లాట్స్, 1,300 ప్రాఫిట్, 1,900 ప్రాఫిట్, 5,000 ప్రాఫిట్, 20+. లవ్ యూ అండి. హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు, ప్యానిక్ అవ్వాల్సి పని లేదు. సెల్లింగ్ లో 100 పాయింట్స్ రాగానే మనం అనుకున్న ఫస్ట్ డే టార్గెట్ కంప్లీటెడ్. ఫస్ట్ డే టార్గెట్ మనం అనుకుంటున్నది ఏదైతే ఉందో అది టార్గెట్ కంప్లీట్ అవుతుంది. సెల్లింగ్ బుక్ చేసేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెల్లింగ్ కంపల్సరీ బుక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా సార్? మీ హెల్త్ బాగుండాలి. మీరు ప్రేయర్ చేస్తూ ఉండాలి నా కోసం. నాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్. అన్ని సమస్యల నుంచి నేను కోలుకోవాలని మీరు మనస్ఫూర్తిగా మీరు ప్రేయర్ చేస్తున్న భగవంతుని కోరుకోవాలి సార్. మీ హెల్త్ 16,000 ప్రాఫిట్ బుక్ వెంకటేష్ గారు, కంగ్రాచులేషన్. ఇలా గెస్ చేయడం ఓన్లీ యూటీటీ సార్ వల్ల అవుతుంది. గెస్సింగ్ ఏం లేదు సార్. సబ్జెక్ట్ ఓన్లీ మనకి ఇది వస్తుంది వ్యూ సార్. ప్రజెంట్ 80 పాయింట్స్ సెల్లింగ్ లో ప్రాఫిట్ నడుస్తుంది. సో 60 పాయింట్స్ లాక్ చేయండి. 60 పాయింట్స్ లాక్ చేయండి సెల్లింగ్ లో. నేను కూడా 60 పాయింట్స్ లాక్ చేస్తున్నాను. సో ఆ తర్వాత రిమైనింగ్ 40 పాయింట్స్ ఎలా ట్రైల్ చేయాలనేది నేను చెప్తాను. 60 పాయింట్స్ అయితే మిస్ చేయొద్దు. 60 పాయింట్స్ అయితే మిస్ చేయొద్దు. చూడండి, ఏ టైంలో అయినా కానీ ఎవరో ఇద్దరు స్టూడెంట్స్ సార్ మాకు లైవ్ ఇవ్వండి మేము లాస్ట్లో ఉన్నాము అని అడిగితే, ఎవరో పూర్ణ గారు ఎవరో ఇమ్మీడియట్గా లైవ్ తీసుకున్నాను. అర్థమవుతుందా? రీఎంట్రీ ట్రై చేయొచ్చా? రీఎంట్రీ ట్రై చేయొద్దు, బట్ రిస్క్ చేస్తాను అంటే ఒకలాడితోనే ట్రై చేయాలి. ఆపరేషన్ అన్నారు, ఏమైంది సార్? లెగ్ ఫ్రాక్చర్ అయింది సార్. కాళ్ళు ఇరిగింది. నాకు కాళ్ళు ఇరిగింది. సజెషన్స్ తీసుకుంటున్నాను. సో ఇఫ్ ఇస్ ఓకే ఐ విల్ గో ఫర్ ఆపరేషన్. సార్ స్టూడెంట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. మీది ప్యూర్ లవ్ సార్. ఎస్, ఇక్కడ ఏంటంటే కలిసి కష్టపడుతున్నాం కదా. మీరు కష్టపడతారు, నేను కష్టపడుతున్నా. ఎండ్ ఆఫ్ ది డే మన ఇద్దరం డబ్బులు సంపాదించుకోవాలి సార్. మీరు మాతో ఉంటే రియల్ ఎస్టేట్లో ఫ్లాట్స్ అన్ని యూటీటీ వాళ్ళవే. థ్యాంక్ యూ సార్ ఫర్ ట్రస్టింగ్ మీ. 2R 2G విత్ రెడ్ ఎంట్రీ. హరిప్రసాద్ గారు, వై నాట్ హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రాబ్లమే లేదు. స్టిల్ ఇప్పుడు నేను చెప్పిన కాడి నుంచి 340 పాయింట్స్. ఇప్పుడు నేను ఇక్కడ మీరు చెప్పిన 40గా 70 పాయింట్స్, 80 పాయింట్స్ చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన దగ్గర నుంచి సార్ మీకు ఇక్కడ కనిపించట్లేదు, మినిమైజ్ చేసే స్క్రీన్ ఇక్కడ చూడండి. మూమెంట్ ఒక రేంజ్లో ఉంది. క్లిస్టర్ క్లియర్ కట్గా రన్నింగ్ మార్కెట్లో కూడా దుమ్ము దులిపేయచ్చు సార్. ప్రాఫిట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఎంత బుక్ చేసినా పర్వాలేదు. ఒక్క 500 బుక్ చేసినా కూడా మనం హ్యాపీనే. అందరిలాగా లక్షలు సంపాదించాల్సిన పని లేదు. ఓకేనా? ఏ స్ట్రాటజీ యూజ్ చేశారు? ఏ స్ట్రాటజీ లేదు సార్. చిన్న ప్రైజ్ యాక్షన్ యూజ్ చేశాను అంతే సార్. 175 సెల్లింగ్ 175, 173. సో వెయిట్ ఫర్ ద 100 పాయింట్స్ టార్గెట్. వీఆర్ గోయింగ్ టు బుక్ అవుట్ కంప్లీట్ ప్రాఫిట్ సెల్లింగ్ లో. సార్ గురుజీ నమస్తే. పిఈ సెల్ చేస్తే మార్కెట్ ప్రైస్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా? పిఈ సెల్ చేయకూడదు, సిఇన్ సెల్ చేయాలి. నరసమ్మ గారు, సిఇన్ సెల్ చేస్తే మార్కెట్ కింది పడే కొద్దీ సిఈ తగ్గుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు మార్కెట్ పడే కొద్దీ పీ పెరుగుతుంది. ఇప్పుడు సేల్ చేయకూడదు. ఏదైతే మనకు ఆపోజిట్ ఉంటుందో అట్లా. ఎందుకంటే ఇప్పుడు మనమంతా ఇంతవరకు బయింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉంటాం కాబట్టి చెప్తా. నాకు యాక్సిడెంట్ అయిందండి, రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. సో ఆల్మోస్ట్ వాళ్ళు జస్ట్ నేను కాళ్ళు బెడ్ మీద పడుకొని మీకు లైవ్ తీసుకుంటున్నాను. సో నాకు బోన్ ఫ్రాక్చర్ అయింది, అది కూడా 2 times ఫ్రాక్చర్ అయింది.
సో కాబట్టి కంపల్సరీ ఆపరేషన్ చేయాలి, తప్పదు, నీ రీప్లేస్మెంట్ కాదు. ఓకేనా? చూడండి సార్, క్లియర్ కట్గా చూడండి, చూడండి ఎంత క్లిస్టర్ క్లియర్ కట్గా 3400 లాస్ నుంచి 600 ప్రాఫిట్. సూపర్ లాస్. టేక్ కేర్ సార్, సూపర్ సార్. సార్ నిఫ్టీలో ఫాల్ ఇంకా ఎంత పెండింగ్ ఉందో చెప్తారా? మార్నింగ్ చెప్పాను కదా, మార్నింగ్ చెప్పినదే, ఇంకా అది ఫిక్స్ అయిపోండి. ఒకటి డే ట్రేడ్ ఒకటిగా సరిపోతుంది సార్. 220 నుంచి 380 ఆల్మోస్ట్ ఆల్ 160 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది. ఈ 160 పాయింట్స్లో ఎక్కడైనా ర్యాలీ క్యాప్చర్ చేయొచ్చు, మీరు ఎక్కడైనా ర్యాలీ క్యాప్చర్ చేయొచ్చు సార్. 11,000 ప్రాఫిట్ నుండి, లాస్ నుండి 3,000 ప్రాఫిట్. యా గిరి గారు, కంగ్రాచులేషన్ సార్. నేను నాకి పేషెన్స్ తక్కువ ఇప్పుడు, ఎందుకంటే హెల్త్ కోఆపరేట్ చేయదు కాబట్టి. స్టిల్ మీరు అడుగుతున్నారు, మేము లాస్లో ఉన్నాము, క్యాపిటల్ కష్టం అవుతుందని. మీరు ఎవరైతే మెసేజ్ పంపించారో, నేను వెనకడిగాను. ఎటువంటి మార్కెట్ అయినా ఈ ర్యాలీ కంటే ముందు చిన్న ర్యాలీ వచ్చినా నేను క్యాప్చర్ చేపిస్తాను. అందుకే నేను వచ్చాను. మీకు తెలుసు కదా, ఇక్కడ మీకు అందరికీ తెలుసు, యూట్యూబ్లో చూస్తున్న వ్యక్తులకి తప్ప మిగతా అందరికీ తెలుసు, స్టూడెంట్స్కి, ఇక్కడ మనం ఏ ప్యాటర్న్ మీద ఎంట్రీ కొట్టాము. ఓకేనా? బైక్ యాక్సిడెంట్. ఓకేనా? సో సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాపీగా రెస్ట్ తీసుకోండి, మీరు కూడా నాతో పాటు. సో మనం మళ్ళీ వద్దాం, మళ్ళీ వచ్చి ఏం చేద్దాం, దుమ్ము దులుపుదాం. ఓకేనా? మళ్ళీ వస్తాము. సో 11:30 అయింది కదా, మళ్ళీ 12 o'clock అబౌవ్ వస్తాను. సో ఒక్కసారి అందరూ ఎంతెంత ప్రాఫిట్లు బుక్ చేశారు ఒక్కసారి మెసేజ్ డ్రాప్ చేయండి. ఒకసారి నేను యూట్యూబ్లో వాళ్ళందరికీ చూపిస్తాను, సార్. ఇంకా క్లోజ్ చేసేసేయండి. ఓకేనా? ఒక్కసారి ప్రాఫిట్లు అందరూ ఒకసారి మెన్షన్ చేయండి సార్. టెంపుల్ అర్చన చేపిస్తాను సార్, ప్లీజ్ టెల్ మీ ఫుల్ నేమ్. వై గుడ్ పీపుల్ సఫర్ ఫ్రమ్ ఐ డోంట్ నో, మే గాడ్ గుడ్ గివ్. యా ఓకే. ఎనీవే సార్, 5,000 3,200 600 3,000 2,200 5,000 యా 350 3250 400 4K 1K 1050 1,000 1050 1.50 యా 2,000 1,400 సూపర్ 900 5,000 1,500 3,500 1,800 7,700 11,000 40,000 30,000 3,000 minus 5,000 plus 7,400. యా ఇంకా అన్ని చూపించాల్సి పని లేదు సార్, వస్తూనే ఉంటాయి. సో నేను మరి అన్ని చూపించి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ నేను లైవ్కి వస్తాను. ఈ వీడియో యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీ లైక్స్ కామెంట్స్ కంపల్సరీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.